హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను స్టాక్ మార్కెట్లో జరుగుతున్నట్టు కొన్ని స్కామ్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే స్టాక్ మార్కెట్లో స్కామ్ చేయడానికి చాలా రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయండి. అయితే షార్ట్కట్లో చాలామంది ఎంచుకుంటున్నటువంటి మార్గం స్కామ్ చేయడం. స్కామ్ చేస్తున్నట్లు కూడా ఎదుటివారికి తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఫ్రెషర్స్ అందరూ కూడా, ఈవెన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా మరి షార్ట్ టర్మ్ ఇన్కమ్ కోసం చాలామంది బలైపోతూ ఉన్నారండి. అందులో నేను గమనించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ అండి నిఫ్టీ స్టాక్ ప్రో ఆప్షన్ కాల్స్ అండి. వీళ్ళ యొక్క పరిస్థితిని మనం చూసినప్పుడు చూడండి, ఐఎమ్ సెబీ రిజిస్టర్డ్ అన్నాడు, కానీ సెబీ రిజిస్టర్డ్ నెంబర్ ఉండదు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ఫ్రాడ్స్ చూస్తుంటే మత్తిపోయిందండి. చాలామంది కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఓన్లీ ఈ గ్రూప్లో నేను మాత్రం చూసినటువంటి వాటిలో నా దగ్గర స్క్రీన్ షాట్స్ అండ్ ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే బయటకు కనబడడానికి ఎంత డీసెంట్గా ఓన్లీ కాల్స్ ఇస్తున్నట్లుగా కనబడుతుంటుందండి. వీళ్ళు చేస్తున్నటువంటి వాటిలో ఏంటంటే 1 అవర్లో మనీ డబ్లింగ్ ప్రోగ్రామ్, అకౌంట్ హ్యాండ్లింగ్ ప్రోగ్రామ్, పెయిడ్ టిప్స్, ఇవన్నీ కూడా. వీటన్నిటిలో ముఖ్యంగా అకౌంట్ హ్యాండ్లింగ్ అండ్ మరి పెయిడ్ టిప్స్ ఇవి పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఇది జెన్యున్గా ఉంటే తీసుకుంటారు చాలామంది, లేకపోతే లేదండి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఇందులో మినిమం క్యాపిటల్ 15 to 20,000 ఉంటే 4 to 5,000 ప్రాఫిట్ మినిమం ఇస్తామంటున్నాడు కదా, షూర్ షాట్ కాల్స్ ఇస్తామంటున్నారు కదా. ఇది ఓకే, చాలామంది ఇది చేస్తున్నారు, దీని గురించి సెబీ చూసుకుంటుంది. అయితే దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, నిజంగా మతిపోయేటువంటి విషయాలు చెప్పనా. ఈ స్కామ్ చేస్తున్న వాళ్ళు అంటే ఎంత దారుణం అంటే, కొన్ని స్క్రీన్ షాట్స్ మీ ముందుకు తీసుకొని వస్తానండి, జాగ్రత్త చూడండి. ఈ స్క్రీన్ షాట్స్లో ఇది చూడండి, 15,000 డిపాజిట్ చేస్తే గంట తర్వాత 45,000 ఇస్తారట అండి. 20,000 డిపాజిట్ చేస్తే గంట తర్వాత 60,000. 25,000 డిపాజిట్ చేస్తే 1 అవర్లో 75,000 ప్రాఫిట్ ఇస్తాడట. 50K డిపాజిట్ చేస్తే 1 అవర్ తర్వాత 1 lakh ఇస్తాడట. నిజంగా ఫ్రెండ్స్, వాడు ఫోన్ నెంబర్ ఇది, ఇంకొక ఫోన్ నెంబర్ కూడా ఉంది, 2 నెంబర్లు ఉన్నాయి. వీడు చేసేది ఏంటంటే ఫస్ట్ గ్రూప్లో ఇలా టిప్స్ ఇస్తాడండి, కాల్స్ టిప్స్ ఇస్తాడు. టిప్స్ ఇచ్చిన తర్వాత జనాలు ఏం చేస్తారంటే తీసుకుంటారు. ఇది తీసుకున్న తర్వాత ప్రాఫిట్స్ మరి అవి వస్తున్నా రాకపోయినా వాడు మాత్రం ఇదిగో మా గ్రూప్లో ఇది జరిగింది, ప్రీమియం జాక్పాట్ కాల్స్ అని వీడు మాత్రం సింపుల్గా ఇదిగో సబ్స్క్రైబర్స్ కూడా హైడ్ చేశాడు. అది 10 మంది ఉన్నా 5 ఉన్నా కేవలం జనాల్ని టార్గెట్ చేయడానికి, జనాల్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రం చేస్తుంటాడండి. చేసి ఈ విధంగా లాస్ట్లో ఏం చేస్తాడంటే కొన్ని స్క్రీన్ షాట్లు కూడా ఇంకా రాలేదు, వచ్చేస్తాయి ఇప్పుడు స్క్రీన్ షాట్స్ పెట్టేస్తాడండి. పెట్టేసిన తర్వాత ఫ్రీ గ్రూప్లో కూడా ఈ విధంగా కాల్స్ రన్ చేస్తాడు. ఇప్పుడు జనాలు చాలా జెన్యున్గా వీళ్ళు రన్ చేస్తున్నారు కదా అనుకుంటాం. తర్వాత గేమ్ మొదలు పెడుతున్నాడండి. ఏంటి గేమ్? ఇది చూడండి, వెంటనే పోస్ట్ చేస్తాడండి. దీన్ని ఆఫర్ ఓన్లీ 1 day లైఫ్ టైం లాస్ రికవర్ ప్లాన్ అంటాడండి. 15,000తో 1 hour 45,000, 20Kతో 1 hour 60,000 ఈ ప్లాన్స్ పెట్టి దీనికి మనల్ని మెసేజ్ చేయమంటారండి. విషయం ఏంటంటే రోజు డైలీ 11 seats 11 members అవైలబుల్ అంటాడు. మీరు చూడండి, ఈ స్క్రీన్ షాట్స్ అంటే ఇవి పెట్టినటువంటి ఇవి ఎందుకు నేను స్క్రీన్ షాట్ తీసుకున్నానంటే ఇవి మీకు కనబడవండి మళ్ళీ, ఎందుకంటే గ్రూప్లో ఎక్కడ కూడా కనబడవు. పని అయిపోగానే తీసేస్తాడు, పని అయిపోగానే మొత్తం స్క్రీన్ షాట్స్ను ఆ మెసేజెస్ను తీసి పడేస్తాడు. తీసేసి ఓన్లీ వాడు ఇస్తున్నటువంటి పెయిడ్ కాల్స్, పెయిడ్ టిప్స్ మాత్రమే ఈ గ్రూప్లో ఉంటాయండి. రోజు కూడా ఇదే తరహాలో చేస్తుంటాడు వాడు. అయితే ఈ సక్సెస్ అవుతున్నాయి కదా అనుకోవచ్చు, ఏమీ లేదండి. మనం డైరెక్ట్గా లైవ్లో ఉండి ఏదైతే మనం చేస్తుంటామో వాటినే వాడు కూడా చేస్తుంటాడు. అలాగని సక్సెస్ రేట్ మరీ అంత ఎక్కువ అంటే అది కూడా కాదు. చాలా కాల్స్ నేను చెక్ చేశాను కూడా. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతిరోజు ఉదయం మహాదేవ్ టెంపుల్ ఇది దీంతో మొదలు పెడతాడండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్దండి మనకి పరుగు. ఇక్కడి నుంచి ఫస్ట్ 1-2 కాల్స్ జాక్పాట్ కాల్స్ ఇచ్చేసినట్లుగా మొత్తం స్క్రీన్ షాట్లు మెసేజ్లు పెట్టేసి ఆ తర్వాత మొదలు పెడతాడండి బిజినెస్. ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, డైలీ 11 members అండి. వీళ్ళ స్క్రీన్ షాట్ చూస్తుంటే నిజంగా నాకు ఏడుపు వచ్చిందండి. పెట్టిన తర్వాత చూడండి, ఇక్కడ పెట్టిన తర్వాత 11:30, 11:36 ఆ టైంలోనే ఎంతమంది అండి బుక్ చేసుకుంటున్నారు చూడండి. 1 seat బుక్డ్, 2 seats బుక్డ్, ఇలా మీకు సీట్స్ బుక్ చేసుకొని 12:30కి 1 గంటకల్లా మొత్తం బిజినెస్ అయిపోద్దండి వీడిది. అయిపోయిన తర్వాత ఎప్పుడైతే సీట్స్ అని బుక్ అయిపోతాయో ఇమీడియట్గా దీన్ని ఏం చేస్తాడండి, డిలీట్ చేసేస్తాడు, ఇంకొండదు ఇది. ఓకేనా? చూడండి, జాయినింగ్ క్లోజ్డ్ సూన్ 1:40 అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే మళ్ళీ జనాలను మళ్ళీ అట్రాక్ట్ చేయడానికి ఇదిగో ఈ స్క్రీన్ షాట్స్ పెడతాడండి పేమెంట్ చేస్తున్నట్లుగా. అండి జాగ్రత్తగా గమనించండి, అన్ని రౌండ్ ఫిగర్స్ ఉంటాయి. జనాల నుంచి
పేమెంట్స్ ఇస్తున్నట్లుగా, తర్వాత జనాలకి వీడు పేమెంట్స్ ఇస్తున్నట్లుగా ఇక్కడ ఈ విధమైనటువంటి స్క్రీన్ షాట్స్ పెడతాడండి. ఇవన్నీ కూడా వట్టి ఫేక్ స్క్రీన్ షాట్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఎడిట్ చేసినవి. రెండోది, ఎవరైతే జనాలు వాడికి పంపిస్తున్నాడో వాడికి పంపిస్తున్నటువంటి పేమెంట్ స్క్రీన్ షాట్స్ అండి. ఇవన్నీ కూడా ఎంత స్కామ్ జరుగుతుందంటే, అందరికీ నేను పేమెంట్స్ చేస్తానంటాడు. ఇవన్నీ కూడా డిఫరెంట్ యూపీఐ ఐడీస్ ఇస్తున్నాడండి. డిఫరెంట్ సంబంధం లేదు అస్సలు. ఎవరికి సంబంధం లేనటువంటి యూపీఐ ఐడీస్. అంటే ఎంత పెద్ద బ్యాచ్ ఇది చూడండి ఫ్రెండ్స్. ఇవి మాత్రం కాదండి, ఆఖరికి ట్రేడింగ్ పాయింట్ తెలుగు అనేటువంటి మన ఛానల్ మీద కూడా ఫేక్ గ్రూప్స్ అండి. ఇవి చూడండి. ఓకే, ఫేక్ గ్రూప్స్ అని ట్రేడింగ్ పాయింట్ తెలుగు అఫీషియల్ అని, ట్రేడింగ్ పాయింట్ తెలుగు 0 అని. ఓకేనా, ఇది ఒకటి చూడండి. ఐపీఎల్ రూల్స్ అట ట్రేడింగ్ పాయింట్ తెలుగు అండి. ట్రేడింగ్ పాయింట్ తెలుగు 2 అని. ఇవన్నీ ఫేక్ గ్రూప్స్ అండి. ఫేక్ గ్రూప్స్ కూడా మన పేరును కూడా వస్తాయి. ఇందులో చూడండి 3645 మంది సబ్స్క్రైబర్స్. దీనిలో కూడా చూడండి వీళ్ళందరూ క్రిప్టో అండి. అసలు మనకు సంబంధమే లేదు ఇవన్నీ కూడా. అంటే క్రిప్టోలో ఏమేమి సంపాదిస్తున్నారో వాళ్ళు సాక్ష్యాలండి. నిజం చెప్పాలంటే వీళ్ళు కూడా సేమ్ అంతేనండి. మన పేరుని కూడా ఆఖరికి స్కామ్ జరుగుతుంది. దయచేసి మీ కళ్ళ ముందు కూడా ఇలాంటివి కనబడితే, ఇది ట్రేడింగ్ పాయింట్ తెలుగు దీనికి మనకు ఎటువంటి సంబంధం లేదండి. ఏ చూడండి, 5,000 కడితే 20,000, 10,000 కడితే 40,000, 15,000 కడితే 50,000, 20,000 కడితే 80,000. ఫ్రెండ్స్, మన పేరును కూడా వీళ్ళు వాడేస్తున్నారు. దయచేసి ఇలాంటి వారిని మీరు రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేయడం ఎలాగో కదండి, ఇదిగోండి రిపోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ అదర్స్లో ఉంటుంది కదా, వైలెన్సా, పోర్నోగ్రఫియా, చైల్డ్ అబ్యూసా, కాపీరైటా, ఇల్లీగల్ డ్రగ్సా, పర్సనల్ డీటెయిల్సా, అదర్సా. ఇది కాపీరైట్. ఎందుకంటే ఇది నా గ్రూప్ కాబట్టి నా గ్రూప్ని దే ఆర్ కాపీయింగ్ మై గ్రూప్ ఫర్ ఇల్లీగల్ యాక్టివిటీస్. దే ఆర్ కాపీడ్ మై గ్రూప్ ఫర్ ఇల్లీగల్ యాక్టివిటీస్, మనీ లాండరింగ్. మీరైతే అదర్స్లో కానీ పర్సనల్ డీటెయిల్స్ ఏదో ఒక దాంట్లో మీరు రిపోర్ట్ చేయండి. ఇలా రిపోర్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ గ్రూప్స్ అనేవి పోతాయండి. నా పేరును కూడా స్కామ్స్ జరుగుతున్నాయి, నేను ఎవరితో చెప్పుకోను అండి. సపోజ్ దీని యొక్క జాయినింగ్స్ ఎలా ఉంటే ఒక్కసారి మీకు చూపిస్తానండి. నిజంగా ఎలాంటి భయంకరమైనటువంటి స్కామ్స్లో వీళ్ళ టార్గెట్ ఎవరో తెలుసా? ఎవరైతే 10,000, 20,000, 30,000 పెట్టుకొని మీకు మార్కెట్లోకి వస్తారో వాళ్ళే వీళ్ళు టార్గెట్ అండి. మీరు అరిసి గీపెట్టి చచ్చిపోండి, ఏమడదండి. ఇదిగోనండి మన సబ్స్క్రైబర్స్లో ఒకరు ఇది చూడండి, వాట్సాప్ మెసేజ్ మీద క్లిక్ చేయగానే హలో సార్ మనీ ఇన్వెస్ట్ అని వాడు మెసేజ్ స్టార్ట్ చేశాడండి. ఏంటిది, వాడు ఆఫర్స్ పెట్టాడు. ఎలా జాయిన్ అవ్వాలంటే ఇదిగోండి, ఇది ఒక నెంబరు, నోట్ చేసుకోండి. ఈ నెంబర్ కూడా వాడిని వాయించి కొట్టండి ఒక్కొక్కడిని. ఓకే, ఫస్ట్ 11 మెంబర్స్ యాక్సెప్ట్ ఓన్లీ అని, సేమ్ టు సేమ్ అండి. వేర్ యూ ఇన్వెస్ట్ దిస్ మనీ, హౌ క్యాన్ బిలీవ్. నేను ఎలా నమ్మాలి, ఇది మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే నేను ఎలా నమ్మాలంటే టెలిగ్రామ్ చూసుకో అంటాడు. అదే నేను 15,000 ఫస్ట్ ఇన్వెస్ట్ చేయనంటే ఎస్ ష్యూర్ చేసే అన్నాడు. యూపీఐడి పెట్టాడు. యూపీఐడి పెట్టిన తర్వాత అన్నీ అయిపోయింది. వాట్ ఈస్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. యాక్చువల్లీ చూడండి, ముందు డిపాజిట్ చేయి 1 అవర్లో నువ్వు చూడాలి ఎంత, 45 మినిట్స్, 1 అవర్లో 45K వస్తుంది అన్నాడు. యూపీఐడి పంపించాడు. మోహిత్ అనే పేరట. కాంటాక్ట్ నెంబర్ కూడా వాడే ఇచ్చాడు. ఇదిగోండి ఎక్స్ట్రా సెకండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చూడండి, ఎప్పుడైనా మీరు కానీ ప్రశ్నలు వేశారనుకోండి, సరే అండి నేను మరి ఇన్వెస్ట్మెంట్ మీరు ఎక్కడ చేస్తారు నేను తెలుసుకోవచ్చు అంటే, నీ ఇష్టమైతే ఇన్వెస్ట్ చేయి, లేకపోతే బయటికి వెళ్ళిపో. ఫల్తూ మెసేజ్లు అంటే అనవసరమైన మెసేజ్లు పెట్టకుండా టైంపాస్ చేయకండి అని అంటాడు. అంటే నిజంగా చాలా సీరియస్ పీపుల్స్ ఏమో అనుకుంటాను. చూడండి 15,000 కూడా డిపాజిట్ చేసిన తర్వాత 1 అవర్ తర్వాత వీళ్ళ గేమ్ స్టార్ట్ అవుతుందండి. 1 అవర్ తర్వాత సార్ మీరు ఉన్నారా గ్రూప్లో అంటారు. అంటే ఉన్నారా, మెసేజ్ పెడతాను, చూస్తున్నారా అంటారు. ఎస్ సార్ నేను చూస్తున్నా అంటారు. ఇమీడియట్గా మీకు ఒక మెసేజ్ వస్తుంది 1 అవర్ తర్వాత. అంటే సార్ మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది, 15,000 ఇన్వెస్ట్మెంట్ మీరు చేసింది ఏదైతే ఉందో 64,030 రూపీస్ అయింది. మీరు దీన్ని విత్డ్రా చేసుకోవడానికి, అంటే మీ ప్రాఫిట్ ఇది, కరెంట్ మీ కోర్సు వాల్యూ అవుతుంది ఇది. అంటే మీరు ఇచ్చినటువంటి 15,000తో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఛార్జెస్ అనేవి, ఫైల్ ఛార్జెస్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. 99 అంటే 10,000 రూపాయలు పే చేయండి. 10,000 రూపాయలు ప్లస్ మీ 45,000 రూపాయలు టోటల్గా రూపాయలు మీకు రిఫండ్ చేస్తాము అంటాడు. చూడండి, మొదట 15,000 డిపాజిట్ చేస్తారు. మీ ప్రాఫిట్ 45,000 విత్డ్రా చేసుకోవాలంటే 9,999 మీరు మళ్ళీ డిపాజిట్ చేయండి అంటున్నాడు. అంటే ఎక్కడ మొదలైంది స్కాము? 15,000 పోగా పాపం 15,000 ఉన్నోడు ఏం చేస్తాడు? 15,000 ఉన్నోడు ఏం చేస్తాడు? సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్ అంటాడు. ఇదిగోనండి అయిపోయిన తర్వాత నిజంగా చెప్పాలంటే చూడండి, వాడు ఒక నెంబర్ని బ్లాక్ చేశాడండి. ఇంకొక నెంబర్లో నుంచి
ఇంకొక నెంబర్లో చూడండి ఎంత రిక్వెస్ట్ చేశారంటే, సార్ 15,000 నేను ఇన్వెస్ట్ చేశాను, నా దగ్గర 999 ఇన్వెస్ట్ చేయడం నా దగ్గర డబ్బులు లేవు, ప్లీజ్ నా డబ్బులు నాకు రిఫండ్ ఇచ్చేయండి అంటే, యువర్ ఛార్జెస్ పెండింగ్. అతను అంటున్నాడు, సార్ ఐ హ్యావ్ నో ఎక్స్ట్రా మనీ ప్లీజ్. ఓకే, తర్వాత మీరు ప్రారంభంలో చెప్పలేదు కదా అంటే, స్టార్టింగ్లో మీరు చెప్పలేదంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, మీ ఫ్రెండ్స్ని అడుక్కొని అప్పు చేసి కట్టు అంటున్నాడు వీడు. కంపల్సరీ కట్టాలి, వితౌట్ ఫైల్ ఛార్జ్ ఐ కెనాట్ విత్డ్రా యువర్ మనీ. నువ్వు ఫైల్ ఛార్జ్ 9,999 కట్టకపోతే నేను మీ డబ్బులు విత్డ్రా చేయలేను అంటాడు. పాపం ఆ వ్యక్తి చూడండి, సార్ ఐఎమ్ రిక్వెస్టింగ్, మా మదర్కి మెడిసిన్స్ కోసం నేను ఆ డబ్బులు ఇచ్చాను. చూడండి 15,000 రూపాయలు వాళ్ళ మదర్కి మెడిసిన్స్ కోసం. షీ వాజ్ వెరీ సిక్, క్యాన్సర్తో ఉంది ఆమె. దయచేసి మరి మీరు మరి ఆ డబ్బులు ఇస్తే నేను మా మదర్కి మెడిసిన్స్ కొనుక్కోవాలంటే, చూడండి వితౌట్ మెడిసిన్ మై మదర్ కెనాట్ సర్వైవ్. సో మరజాయిగా ఆమె చనిపోద్ది అన్నా సరే అస్సలు రెస్పాండ్ అనేది లేదండి. మెడిసిన్స్ టైం హోగయా, నీడ్ అర్జెంట్ అని ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా వాడు అంటాడు, చూడండి మీకు పెండింగ్ ఫీజు కట్టండి అప్పుడే మీకు డబ్బులు రిటర్న్ ఇస్తాను. పెండింగ్ ఫీజు కడితే తిరిగి ఇస్తాడని గ్యారంటీ ఏంటి? చాలామంది 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఫ్రెండ్స్, ఎంత అమౌంట్ అండి, ఎంత ఫ్రాడ్ చేస్తున్నారు చూడండి వీళ్ళు. ఇంకా ఆ తర్వాత అండి నెంబర్స్ బ్లాక్ చేస్తున్నారండి, ఇంకా వాళ్ళతో కాంటాక్ట్స్ లేవు. అంటే ఎంత భయంకరమైనటువంటి క్యాండిడేట్స్ చూడండి. ఒకటి అకౌంట్ హ్యాండ్లింగ్స్, ఓకే మన అకౌంట్లో పక్కోడు చేస్తాడు కాబట్టి మనము ఒకవేళ మనకు వీలైతే మన అవసరమైతే ఆ పాస్వర్డ్ మార్చుకోవచ్చు. కానీ ఇది మాత్రం ఫ్రెండ్స్ ఇవి పెద్ద స్కామ్స్ అండి. దయచేసి ఇదిగోండి ఈ గ్రూపు అవసరమైతే రిపోర్ట్ చేయండి, సెబీ కంప్లైంట్ చేయండి. వీడు సెబీ రిజిస్టర్డ్ అంటాడు కానీ సెబీ రిజిస్టర్డ్ నెంబర్ ఉండదు. అంటే స్టార్టింగ్ అందరికీ కాల్స్ ఇచ్చేసి ప్రాఫిట్స్ చూపించేసిన తర్వాత మొదలు పెడతాడండి. డైలీ మినిమం 3 to 5 lakhs వరకు డైలీ ఇన్వెస్ట్ చేస్తున్నారండి. పాపం ఆ డైలీ 5 lakhs అంటే కూర్చో సంపాదిస్తున్నాడు. డైలీ 5 lakhs. ఎంతమంది కేసులు తిరుగుతారండి, ఎంతమంది సైబర్ కంప్లైంట్ చేస్తారు, ఎంతమంది పరిగెడతారండి. మల్టిపుల్ యూపీఐ ఐడీస్ వాడుతున్నాడు. అంటే ఇదంతా పెద్ద స్కామ్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. ఇది మాత్రమే కాదు, నాకు చాలామంది ఫ్రెండ్స్ పంపించారండి. వీడు ఏం చేస్తున్నాడంటే మన అమౌంట్ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా చేసేస్తున్నాడు. ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని వాడే ఒక పేజ్ని క్రియేట్ చేసి అందులోని పెట్టేసి దాని ద్వారానే మన అమౌంట్కి ఎంత రిటర్న్ వచ్చిందని మనకు చూపిస్తూ, ఇదిగో దీన్ని విత్డ్రా చేసుకోవాలంటే ఇది చేయండి, దీన్ని విత్డ్రా చేసుకోవాలంటే ఇది చేయండి అని వాడే ఇప్పుడు 9,999 కట్టిన తర్వాత కూడా ఇదిగో మీ అమౌంట్ ఇంకా పెరిగిపోయింది కాబట్టి మీ అమౌంట్ మీ ఇన్వెస్ట్మెంట్ ఇంకా కూడా డబుల్ త్రిబుల్ అయిపోయింది కాబట్టి ఇంకా కట్టన్నాడు. ఇంకొక స్కామ్ చెప్పనా, చాలామంది ఏం చేస్తున్నారంటే ఫస్ట్ టిప్స్ ఇస్తున్నారండి. ఐపీఓ ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు. ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ సపోజ్ ఒక ఐపీఓ 14,000 అనుకుందాం. 14,000 పెట్టిన తర్వాత ఒక 10% 20% వచ్చింది. ఓకే 10% 20% వచ్చింది. మనమైతే ఏం చేస్తాం, ఏ జెరోదాలోనో ఏ అప్స్టాక్స్లోనో ఏ ధన్లోనో ఎల్ఐసిలోనో ఓపెన్ చేసుకొని మనము అది బుక్ చేసుకుంటాం. ఏంటంటే తెలుసా సార్, మీరు సెకండరీ మార్కెట్లో చేస్తున్నారు, ప్రైమరీ మార్కెట్ ఉందండి, దానికి సంబంధించినటువంటి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్లో డౌన్లోడ్ చేయించి వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్లోనే దాన్ని పెట్టించి తర్వాత ఏం చేస్తున్నారో తెలుసండి, మీరు పెట్టినటువంటి ఐపీఓ సపోజ్ 50,000 60,000 లక్ష రూపాయలు పెట్టారనుకోండి, అరగంట గంట తర్వాత మీకు ఐపీఓ అలాట్మెంట్ అయిపోయిందండి. ఇదిగో మీ రిటర్న్స్ 200% 300% అని చూపిస్తున్నాడు ఫ్రెండ్స్. ₹1,00,000 పెట్టిన తర్వాత 4 లక్షలు 5 లక్షల ప్రాఫిట్ చూపిస్తే మీకు ఎలా ఉంటుంది చెప్పండి. సో దీన్ని విత్డ్రా చేసుకోవాలంటే 20,000 డిపాజిట్ చేయండి, గ్యాస్ ఫీజు అంటాడు, లేదంటే ఏదో ఒకటి మొత్తానికి ఇలా ఫ్రెండ్స్ డిపాజిట్ చేస్తే లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు నిజంగా చెప్పాలంటే మరి నేను కింద చూస్తున్నానండి, క్రైమ్ న్యూసెస్ ఎన్ని న్యూస్లు వస్తున్నాయో తెలుసండి. ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ మోసం ఆంధ్రజ్యోతిలో అంటే ఎంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్ బాగా చదువుకున్న వాళ్ళండి, ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ పేరుతో మహిళ నమ్మించి అంటే ఒక యువకుడి దగ్గర నుంచి ₹1,00,00,000 కాజేసింది. 99,78,526 అంటే సుమారు ₹1,00,00,000 అండి. అంటే ఇలాంటి 1-2 కాదు ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి జెన్యూన్గా ఉన్న వాళ్ళ దగ్గర నేర్చుకోండి, డబ్బులు కట్టండి, తప్పులేదు. కానీ మీరు నేర్చుకుని చేయండి. ఒక గంటలో అరగంటలో డబుల్ అయిపోతాయి త్రిబుల్ అయిపోతాయి అనుకుంటే మీ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. దయచేసి అలాంటివి నమ్మొద్దు ప్లీజ్. దయచేసి అలాంటివి ఏవి కూడా నమ్మొద్దు. మీరు ఓన్గా నేర్చుకోండి, లేదంటే ఏ మ్యూచువల్ ఫండ్స్లోనో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. రెండోది ప్రైమరీ మార్కెట్ సెకండరీ మార్కెట్ అని ఏమి ఉండదు ఫ్రెండ్స్, ఒకటే మార్కెట్ అందరికీ కూడా. అందులో జెరోదా అప్స్టాక్స్ ఏవైతే మన బ్రోకర్స్ ఎల్ఐసిలో ఇలాంటి బ్రోకర్స్ ఉంటారండి. జెన్యూన్గా ఉండేటువంటి రెగ్యులర్గా మనం వినేటువంటి పేర్లు వింటున్నటువంటి బ్రోకర్స్లో మాత్రమే రిజిస్టర్ అవ్వండి. అందులోనైతేనే మీకు 25 lakhs వరకు మీ అమౌంట్కి సెక్యూరిటీ ఉంటుంది. సో అలాంటి వాటిని నమ్మకుండా దయచేసి నా మాట విని కొంచెం జాగ్రత్తగా మీరు కొంచెం కాన్షియస్గా ఉండండి, లేదంటే మాత్రం మునిగిపోతారు. వీడు చూడండి ఎంత మోసం అంటే, నేను ఈరోజు కూడా చూశానండి. ఈరోజు 2 times పెట్టాడు, 2 times 11 మెంబర్స్. డైలీ 1 time పెట్టేవాడు, ఈరోజు మాత్రం 2 times పెట్టాడు ఫ్రెండ్స్. 2 time కూడా
పాపం 22 మంది బుక్ అయిపోయారండి, 22 మెంబర్స్. నిఫ్టీ స్టాక్ ప్రో ఆప్షన్ కాల్స్. నిజంగా చెప్తున్నాను, వీడు నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్, ఫేక్ గ్రూప్స్. సో కేవలం ఇందులోకి వెళ్ళిందా మీకు ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు. సో కంప్లైంట్ చేయండి. ఇలాంటి గ్రూప్స్ని జాయిన్ అయ్యి డైరెక్ట్గా వెళ్ళి వాడిని ఏం చేయాలండి, డైరెక్ట్గా వెళ్ళి రిపోర్ట్ కొట్టండి, కంప్లైంట్ చేయండి. ఇప్పుడు గ్రూప్ని ఎగరగొట్టేయండి ఇలాంటి గ్రూప్స్. అలాగే ఇది పోతే ఇంకా లేవంటే ఫ్రెండ్స్, ఇవన్నీ వీటన్నిటికీ ఆధారాలు చూడండి. ఇదిగోండి కింద చూడండి, ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ముందు ఈ అడ్వర్టైజ్మెంట్స్ని అవాయిడ్ చేయండి. ఫస్ట్ ఈ అడ్వర్టైజ్మెంట్స్ని అవాయిడ్ చేయండి. ఇలాంటి వాటిలో జాయిన్ అయ్యి ఇలాంటి వాటిలోనే దూరిపోయి మీ డబ్బులు పోగొట్టుకోకండి ప్లీజ్. ఓకేనా? సో ఇది ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అకౌంట్ హ్యాండ్లింగ్ దయచేసి ఎవరికి పోతే అది ఇల్లీగల్. అలాగే ఒక్క గంటలో మీ డబుల్ త్రిబుల్ చేస్తూ ఉంటే నమ్మొద్దు, అది కూడా ఇల్లీగల్. అదే కాకుండా పెయిడ్ టిప్స్, పెయిడ్ కాల్స్ ఇవన్నీ కూడా, ఇది కూడా ఇల్లీగలేనండి. మీరు ఏదైనా చేద్దాం అనుకుంటే నేర్చుకుంటూ చేయండి. ఎవరైనా నేర్పిస్తూ ఉంటే లైవ్ మార్కెట్లో నేర్చుకుంటూ చేయండి. ఒక మెసేజ్ పెట్టి ఒక గ్రూప్లో జాయిన్ అయ్యి డబ్బులు రావు ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా? లైవ్ మార్కెట్లో లబోదీపం అంటున్నారు. లైవ్ మార్కెట్లోనే ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న లబోదీపం అంటున్నారు. అలాంటిది ఎవడో ఇచ్చిన మెసేజ్ ఆ టైప్ చేసి మీ గ్రూప్లో పెట్టేశారు కదా, ఎక్కడికో పోయి ఉంటుంది. ఇదిగో నేను ఇచ్చాను, ఇక్కడి నుంచి ఇక్కడ పోయిందని స్క్రీన్ షాట్లు చూసి అయ్యో మేము లేట్గా ఎంటర్ అయ్యామని రిగ్రెట్ అవుతారు. తర్వాత సారి వాడు ఇచ్చిన ఇవ్వకుండా ఎంటర్ అయిపోయి మీ క్యాపిటల్ అంతా లాస్ అవుతారు. సో దయచేసి అలాంటివి నమ్మొద్దు. జెన్యూన్గా మన తెలుగులో నేర్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారి దగ్గర జాయిన్ అవ్వండి, నేర్చుకోండి. అంతే తప్ప ఈ ఫేక్ గ్రూప్స్లోనూ ఫ్రాడ్ గ్రూప్స్లోనూ దయచేసి ఎవ్వరు కూడా జాయిన్ అవ్వద్దు. వీడు నెంబర్ 1 చోర్. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆన్లైన్లో సైబర్ కంప్లైంట్ అని మీకు చూడండి, cybercrime.gov.in. మీకు ఎప్పుడైనా ఇలాంటి వాటిలో మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఇక్కడ మీకు చూడండి, ట్రాక్ యువర్ కంప్లైంట్ అండ్ రిజిస్టర్ ఏ కంప్లైంట్ అని సింపుల్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంట్లో ఉండే మీరు చూడండి దేని మీద మీరు కంప్లైంట్ చేద్దాం అనుకున్నాం. ఫైనాన్షియల్ ఫ్రాడ్ మీద క్లిక్ చేసి, ఓకేనా, దీనికి సంబంధించిన రిజిస్టర్ ఏ కంప్లైంట్ జస్ట్ కంప్లైంట్ చేయండి. మీకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఉంచండి. ఫైలే కంప్లైంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇది, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రహస్యంగా ఉంచుతారు. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మ్యాండేటరీ డాక్యుమెంట్స్, ఎప్పుడు మీకు ఫ్రాడ్ జరిగింది, ఎప్పుడు మీ దగ్గర మోసం జరిగింది, ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయండి. ఒక్కొక్కటి భరతం పట్టండి, తాట తీయండి పట్టుకొని, ఒక్కొక్కటి తాట తీయండి. అంతే తప్ప దయచేసి ఎవ్వరూ కూడా ఫ్రాడ్స్ని నమ్మొద్దు. ఆఖరికి నేనైనా మీ మనీ డబుల్ చేస్తాను, ట్రిపుల్ చేస్తానంటే నమ్మొద్దు ఫ్రెండ్స్. అవన్నీ జరగవు, అది ఇంపాసిబుల్. ఇలాంటివన్నీ నమ్మారంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు రిజిస్టర్ చేయడానికి ఇదిగో లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి మీకు జరిగినటువంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్ గురించి అట్లీస్ట్ మీరు కంప్లైంట్ చేయండి. ఒక 4, 5, 10 మంది, 20 మంది కంప్లైంట్ చేసేసరికి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారండి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. మీ డబ్బులు తిరిగి రాకపోవచ్చు, మేబీ మీ డబ్బులు తిరిగి రాకపోవచ్చు, కానీ మరొకరు నాశనం కాకుండా, మరొకరు ఆ వలలో పడకుండా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి గ్రూప్ మీద ప్లస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఫ్రాడ్ మీద, వాళ్ళ యూపీఐ ఐడీస్ మీద, మీ పేమెంట్ స్క్రీన్స్ డీటెయిల్స్ అన్నీ పెట్టండి. మీ వివరాలు రహస్యంగా ఉంటే మీ లోకల్ పోలీస్ స్టేషన్కి నుంచి మీకు కాల్ వస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా కాల్ వచ్చిందని కూడా భయపడకండి, వెళ్ళండి, సార్ నేనే కంప్లైంట్ ఇచ్చాను, అలా ఫ్రాడ్ జరిగిందని చేయండి. ఒకవేళ ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే కనుక వాళ్ళు మీకు అప్డేట్ ఇస్తారు. అంతే తప్ప దీనిలో భయపడాల్సిన లేదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మన కోసమే, మనలాంటి వాళ్ళ కోసం, ఎవరైతే మోసపోతున్నారో వాళ్ళ కోసమే. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, తిరగడం బాధ అనుకున్న వాళ్ళ కోసం మాత్రమే ఈ డీటెయిల్స్ అండి. సో ఎటువంటి టెన్షన్ పడవద్దు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అండి. నో టెన్షన్. ఇలాంటి వాటిలో ప్రతి ఒక్కరు కూడా మీరు రిపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం.